ఒక 2-3 సార్లు షిఫ్ట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇంతకు ముందు ఒక 2 సార్లు వస్తాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ ఫైనల్గా ఖచ్చితంగా రావడానికి అవకాశం దొరికింది. దానికి ఫస్ట్ మొట్టమొదటి ఎమ్మెల్యే గారికి అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఒక 2-3 విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అవి కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. ఒకటి ఏంటంటే, మనకు కావాలి టౌన్ ఏరియాలో చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కట్టుకున్నది అయితే కావాలి మున్సిపాలిటీ కొద్దిగా ఆదాయం జరుగుతాయి. ఆదాయం వచ్చిన నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. అదొకటి. రెండో విషయము, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చేసినప్పుడు కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్లో రోడ్డు పోతున్నాయి. అంటే అన్అఫిషియల్గా వాడలేకపోతున్నారంటే కూడా అన్అఫిషియల్గా వాడుతున్నాను. అది మనం ఒఫిషియల్గానే ఒకవేళ ల్యాండ్ స్వాపింగ్ రూపంలో, అంటే పక్కన ఉన్న ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఈ లేఅవుట్లోనే ఉన్నాయని తెలియజేసి ఉన్నారు. అది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఈ లేఅవుట్లోనే ల్యాండ్ స్వాప్ చేసేసుకొని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తాము. దాన్ని బేస్ చేసేసుకొని కొత్త రోడ్డు వేయడానికి ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. సో దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు కానీ అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ తగు చర్యలు తీసుకుంటారు. ఇక్కడ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి రోడ్డు చూసాము. యాక్చువల్లీ కొద్దిగా బాధగానే అనిపించింది. నేను అయితే ఆల్మోస్ట్ నెల్లూరు టౌన్ కొద్దిగా తిరుగుతూ ఉంటారు. అంటే జిల్లా కొద్దిగా పెద్దది కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో తిరగడం కష్టం. కానీ ఒక్క టౌన్ ఏరియాలో మరీ ఇబ్బందికరంగా ఉన్న రోడ్డు ఉంది అని నేను అయితే అనుకోలేదు. కానీ ఈ యొక్క రోడ్డు శంకుస్థాపన చేయడానికి అవకాశం దొరికింది. మీ ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ ఉంటా చైర్మన్ గారు మీ ఆధ్వర్యంలో. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఈ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకొని మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంప్లీట్ చేస్తాము. ఇంకొకటి నేను చెప్పాలని కోరుతున్నది, ఇంతకు ముందు కూడా ఒక ఇనాగ్రేషన్ టైంలో మాట్లాడాము, మీకు కొంతమంది అయినా విని ఉంటారు. ఏంటంటే మనకు నార్త్ వైపు రామాయపట్నం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నాయి. కొత్త పోర్టు రాబోతున్నాము. చాలా వరకు కన్స్ట్రక్షన్ పనులు అయిపోయినాయి. అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా బాగా రావడానికి అవకాశం ఉన్నాయి. సో అది కాబట్టి దగ్గర ఉన్న ఊరంటే అది కావాలి దగ్గర నుంచి సుమారు ఒక 25 నిమిషాల్లో మనం ఖచ్చితంగా రామాయపట్నం 12-15 కిలోమీటర్స్ 20-25 మినిట్స్లో ఈజీగా రామాయపట్నం పోర్ట్లో ఎక్కడైతే మనం పోర్టు ప్లాన్ చేసి ఉన్నామో అదేవిధంగా ఇండస్ట్రీస్ యూనిట్స్ ప్లాన్ చేసి ఉన్నామో అక్కడ వెళ్ళిపోవచ్చు. అక్కడ కొత్త యూనిట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పని చేసుకోవడానికి ఖచ్చితంగా జనాలు అవసరం వస్తాయి. దాన్ని బయట నుంచి జనాలు రాకుండా మన వాళ్ళకే ఒక జాబ్లో రావాలంటే ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. దానికి మొట్టమొదటి అడుగు ఎమ్మెల్యే గారు కూడా పెట్టి ఉన్నారు. స్కిల్ సెంటర్ పెడతామంటున్నారు. చాలా మంచి విషయం. ఇదే విధంగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, మీ పిల్లలు 10th క్లాస్ కానీ 11th కానీ 12th చదివిన వాళ్ళు ఉన్నది అయితే మనం ఫస్ట్ ఏమనుకున్నారో వెంటనే ఇంజనీరింగ్ పంపిస్తాము, లేదంటే అలా నేర్పించుకోవడానికి పంపిస్తాము. నేను కూడా పర్సనల్గా చూస్తే నేను కూడా ఇంజనీరింగ్ చదివాను, కానీ ఇంజనీరింగ్ సంబంధించిన పని అయితే ఇప్పుడు చేయట్లేదు. సో అంటే ఇంజనీరింగ్ 4వ సంవత్సరం వచ్చినప్పుడే అర్థమైంది ఇది కొద్దిగా మన వల్ల కాదు. దీని కానీ మన ఇంట్రెస్ట్ కొద్దిగా సెపరేట్గా ఉన్నాయి. కొద్దిగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్తో కలిసి చేసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్. ఇంజనీరింగ్ అయితే ఈ అవకాశం దొరకదు అని చెప్పి రూట్ కొద్దిగా మార్చుకొని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి కూడా 10th, 11th, 12th పాస్ అయినప్పుడు అందరినీ ఇంజనీరింగ్కి పంపించడము అలాంటివి, అంటే మనకు ఫీ రీఇంబర్స్మెంట్ అలాంటివన్నీ ఉన్నాయని చెప్పి అట్లా పంపించకుండా మనకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న అంటే రకరకాల జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ వలన మనకు ఇక్కడ సోలార్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. అదేవిధంగా రిఫైనరీ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. దానిలో కూడా కొంతవరకు ఇండస్ట్రియల్ హబ్ కింద డిఫరెంట్ కంపెనీస్ రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఆ జాబ్స్ ని ముందు చూసుకొని 10th, 11th, 12th పాస్ చేసిన పిల్లలకి వీలైన వరకు ఐటీఐ కోర్సెస్ కానీ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ మీరు కొద్దిగా గైడెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంది. మీ అందరూ కూడా ఆ ఎఫర్ట్ మీ తరఫు నుంచి పెట్టాలి. ఆ సైడ్ నుంచి కూడా ప్రభుత్వ తరఫు నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా సంకల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఖచ్చితంగా ఈ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎమ్మెల్యే గారు పెట్టిన స్కిల్ సెంటర్తో కూడా కలుసుకొని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.